హాయ్, మన ముందు క్లాస్లో గిరిజన ఉద్యమాల గురించి చెప్పుకున్నాము. ఈరోజు క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామంటే రైతుల ఉద్యమాలు అనేటువంటి కాన్సెప్ట్ చెప్పుకుంటాం. అయితే చూడండి, గిరిజనుల తర్వాత బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి మరొక వర్గం ఏమిటంటే రైతుల వర్గం అండి. ఈ రైతుల వర్గం 1856 నుండి 1947 వరకు ఉన్న మధ్యకాలంలో సుమారు 100కి పైగా ఈ ఉద్యమాలు చేయడం జరిగింది. చూడండి, 1856 నుండి 1947 అంటే స్వతంత్రం వచ్చే వరకు ఇంచుమించుగా 100కి పైగా ఈ యొక్క ఉద్యమాలు జరగడం జరిగింది. అయితే ఉద్యమాలన్నీ కూడా ఒకే ప్రాంతంలో జరిగినాయా అంటే కాదండి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఉద్యమం జరిగిందండి. అయితే ఈ ఉద్యమాలు జరగడానికి గల కారణాలు ఏంటి అంటే బ్రిటిష్ వారు అనుసరించిన దోపిడీ ఆర్థిక విధానాలు ఒక కారణం అండి. రెండోది ఏంటంటే జమీందారులు అనుసరించిన దోపిడీ విధానాలు, తర్వాత వడ్డీ వ్యాపారస్తులు అనుసరించినటువంటి విధానాలు. చూడండి, ఈ రైతు ఉద్యమాలు జరగడానికి గల కారణాలు ఏంటంటే బ్రిటిష్ వారు అనుసరించినటువంటి దోపిడీ ఆర్థిక విధానాలు, అలాగే జమీందారులు అనుసరించినటువంటి దోపిడీ ఆర్థిక విధానాలు, అలాగే వడ్డీ వ్యాపారస్తులు అనుసరించినటువంటి దోపిడీ విధానాలు ఏమవుతాయంటే ఈ రైతుల ఉద్యమాలు చేయడానికి కారణమవుతాయి. అయితే చూడండి, వీళ్ళు అనుసరించినటువంటి విధానాలు ఏంటి అనేటువంటి దాన్ని మనం క్లుప్తంగా చర్చిద్దాము. అది చూడండి, బ్రిటిష్ వారు అనుసరించినటువంటి ఆర్థిక విధానాలు అంటే వీళ్ళు అనుసరించినటువంటి ఆర్థిక విధానాల్లో ముఖ్యంగా భూమి శిస్తు విధానాలు చెప్పుకుంటామండి. ఏంటి భూమి శిస్తు విధానాలు అంటే 1793లో కారన్ వాలిస్ ఈ శాశ్వత భూమి శిస్తు విధానాన్ని తీసుకొచ్చారు. తర్వాత 1820 ఆ సందర్భంలో ఏమైందంటే రైతువారీ విధానాన్ని తీసుకొచ్చారండి. తర్వాత 1833 సందర్భంలో మహల్వారీ విధానాన్ని తీసుకొచ్చారు. అంటే ఏంటి, బ్రిటిష్ వారు భారతదేశంలో కొత్త రెవెన్యూ విధానాలను తీసుకొచ్చారు. అయితే ఈ భూమి శిస్తు విధానాలన్నీ ఎలా ఉండేవంటే ఎక్కువ శాతంలో పన్నులు చెల్లించే విధంగా ఉండేవి. దాంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. అయితే ఇబ్బంది పడినప్పటికీ ఈ ప్రభుత్వం విధించినటువంటి పన్నును చెల్లిస్తూ ఉండేవారు. అయితే ఏమైంది అంటే కొన్ని సందర్భాల్లో వర్షాలు సరిగ్గా రాక లేకపోతే వరదల ప్రభావం వీటి కారణంగా ఏమయ్యేదంటే పంటలు సరిగా పండేవి కాదు. కొన్ని సందర్భాల్లో వర్షాలు సరిగా పడేవి కాదండి, కొన్ని సందర్భాల్లో వరదలు వచ్చేవి. ఈ రెండు కారణాల వల్ల కొన్నిసార్లు ఏమయ్యేదంటే పంటలు సరిగా పండేవి కాదు. అలా పంటలు సరిగా పండలేనప్పుడు నార్మల్గా రెవెన్యూ చట్టం ప్రకారం ఏం చేయాలంటే రైతులకి పన్ను మినహాయింపు ఇవ్వాలి. రెవెన్యూ చట్టం ప్రకారం ఏం చేయాలి, పన్ను విరామం ఇవ్వాలి. అయితే అది ఇవ్వకుండా ఏం చేసేదంటే రైతుల దగ్గర నుంచి బలవంతంగా పన్నులు వసూలు చేసేది చాలా క్రూరంగా. కాబట్టి జాగ్రత్త. చూడండి, బ్రిటిష్ వారు అనుసరించినటువంటి దోపిడీ ఆర్థిక విధానాల్లో మొదట మనం ఏం చెప్పుకుంటామండి, భూమి శిస్తు విధానాలు చెప్పుకుంటాం. అయితే మళ్ళీ ఇందులో 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి అధిక పన్నులు, రెండోది ఏంటంటే పన్నులు పంటలు పండని సమయంలో బలవంతంగా వసూలు చేయుట. జాగ్రత్త. చూడాలి, పన్నులు ఎక్కువండి, అయినప్పటికీ భరిస్తూ కట్టుకుంటూ వచ్చారండి. కానీ పంటలు పండలేనప్పుడు పన్ను మినహాయింపు ఇవ్వాలి, కానీ ఇవ్వకుండా ఏం చేస్తారు, అప్పుడు కూడా బలవంతంగా వసూలు చేయడంతో ఈ రైతులకు కోపం వచ్చి ఏం చేస్తారంటే ఈ తిరుగుబాటు చేయడం జరుగుతుంది. అది ఒక కారణం. మరి రెండో కారణం ఏందిరా అంటే బలవంతంగా వాణిజ్య పంటలను సాగు చేయించుట. చూడండి, బలవంతంగా వాణిజ్య పంటలను సాగు చేయించారు. అయితే వాణిజ్య పంటల్లో ముఖ్యంగా మనం ఏం చెప్పుకుంటామంటే నీలిమందు. బ్రిటిష్ వారు భారతీయ రైతులతో బలవంతంగా చేయించినటువంటి వాణిజ్య పంటలు ఏంటంటే నీలిమందు. అయితే ఈ నీలిమందు ముఖ్యంగా ఎక్కడని అడిగితే బెంగాల్ మరియు బీహార్
ఈ బెంగాల్ మరియు బీహార్ ప్రాంతంలో బలవంతంగా నీలిమందుని సాగు చేయించారు. ఎందుకు అనంటే ఇంగ్లాండ్లోని బ్రిటిష్ వారి యొక్క పరిశ్రమలకు ముడి పదార్థంగా ఏదో ఎక్కువ ఉపయోగపడేదంటే ఈ నీలిమందు ఉపయోగపడేదండి. ఎందుకనంటే ఇంగ్లాండ్లో ఆ టైంకి బాగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ ఏంటని అడిగితే వస్త్ర పరిశ్రమ. ఆ వస్త్ర పరిశ్రమలో ఆ వస్త్రాలకి వేసేటువంటి రంగుకి కావలసినటువంటి రంగు ఏంద్ర అంటే నీలిమందు. నీలిమందు అనేది చాలా ఉపయోగపడేదండి. అందుకని నీలిమందు కోసం ఏం చేసేవారంటే బ్రిటిష్ వారు భారతదేశంలో బెంగాల్ మరియు బీహార్లో ఉన్నటువంటి రైతులతో బలవంతంగా సాగు చేయించారు. అయితే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈ నీలిమందుని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1777లో ప్రవేశపెట్టారండి. దీన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరని అడిగితే లూయిస్ బోనార్. చూడండి 1777లో లూయిస్ బోనార్ అనేటువంటి వ్యక్తి నీలిమందు లేదా దీన్ని ఇండిగో అంటామండి. నీలిమందుని ఏమంటాము? ఇండిగో అంటామండి. అయితే 1777 లూయిస్ బోనార్ అనేటువంటి వ్యక్తి ప్రవేశపెట్టాడండి. ఎక్కువగా ఎక్కడ ఉండేదండి? బెంగాల్ మరియు బీహార్ ప్రాంతంలో ఉండేది. అదేంటి నీలిమందుని పండిస్తే అది కూడా పంటే కదా, మరి వీళ్ళకి నష్టం ఏంటంటే ఇందులో చాలా నష్టాలు ఉంటాయండి. ఏంటంటే నీలిమందుని పండించిన తర్వాత వాళ్ళ యొక్క భూమి తమ యొక్క సారాన్ని కోల్పోతూ ఉంటుంది. తర్వాత పంటలు సరిగ్గా పండవు. దాంతో ఏమయ్యేది అంటే ఈ రైతులకు ఆహారపు కొరత బాగా వచ్చేది. రెండోది ఏంటి, నీలిమందు పండించినటువంటి ప్రాంతంలో ఈ జమీందారులు సరాబేసి అలాగే తవాన్ అనేటువంటి పంటలు పన్నులు ఎక్స్ట్రాగా తీసుకునేవారు, అంటే ఎక్స్ట్రా పన్నులు తీసుకునేవారు. దాంతో రైతులకు చాలా ఇబ్బంది. దట్టు ఇంకోటి ఏంటి అంటే ఈ నీలిమందుని బ్రిటిష్ వారు ఏ మార్కెట్లో అయితే కొనుక్కుంటారో ఆ మార్కెట్లోనే వీళ్ళు అమ్మాలి, వాళ్ళు చెప్పిన మార్కెట్లోనే అమ్మాలి. రెండోది ఏంటి, వీళ్ళు చెప్పిన ధరకే అమ్మాలి. దీంతో ఈ నీలిమందును పండిస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారండి. దాంతో ఏం చేస్తారంటే తిరుగుబాటు చేస్తారు. కాబట్టి జాగ్రత్త చూడండి, బ్రిటిష్ వారు అనుసరించినటువంటి దోపిడీ ఆర్థిక విధానాల్లో ఒకటి భూమి శిస్తు విధానాలు, రెండోది ఏంటి అని అడిగితే బలవంతంగా వాణిజ్య పంటలను సాగు చేయించడం. ఓకేనండి. సో ఈ రెండు కారణాల వల్ల తిరుగుబాటు జరిగేది. తర్వాత మరొక కారణం ఏంటి అంటే జమీందారులు అనుసరించినటువంటి దోపిడీ ఆర్థిక విధానాలు. ఈ దోపిడీ ఆర్థిక విధానాల వల్ల కూడా రైతులు ఏం చేస్తారంటే తిరుగుబాటు చేస్తారు. ఏంటి జమీందారులు చేసినటువంటి ఆర్థిక దోపిడీ అంటే ఈ జమీందారులు ఏం చేసేవారంటే అండి 1793లో కార్న్వాలిస్ ఈ శాశ్వత భూమి శిస్తు విధానాన్ని తీసుకొచ్చాడండి. దేన్ని తీసుకొచ్చాడండి? శాశ్వత భూమి శిస్తు విధానం తీసుకొచ్చాడు. దీని ప్రకారం ఏంటి అంటే ఎవరైతే ఈ బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో పాడుకుంటారో, వేలంపాట్లో పాడుకుంటారో వాళ్ళకి ఏమయ్యేదంటే ఆ భూమిపైనటువంటి హక్కుకి ఆ భూమిపైనటువంటి హక్కులు జమీందారికి వెళ్ళిపోయాయి. అయితే ఆ భూమి పైన సర్వ హక్కులు ఎవరు అంటే జమీందారులు. రైతులకు పెద్దగా హక్కులు ఉండేవి కాదు. దాంతో ఈ జమీందారులు ఏం చేసేవారంటే విచ్చలవిడిగా రైతుల దగ్గర నుంచి దోపిడీ చేసుకునేవారు. అయితే ఆ దోపిడీ 4 రకాలుగా ఉండేదండి. ఆ దోపిడీ కూడా కొన్ని విధానాలను రూపొందించారు. ఏందిరా అంటే నజరానా అనేటువంటిది ఒకటండి. తర్వాత బెదోబ్లీ, తర్వాత వెట్టి మరియు లేదా దానికి ఇంకొక పేరు బ్యాగార్ అంటాం. వెట్టి లేదా బ్యాగార్ అంటాం. తర్వాత గొత్తి అంటాం. చూడండి, నజరానా అలాగే బెదోబ్లీ లేదా తర్వాత వెట్టి లేదా దానికి బ్యాగార్ అంటాము, గొత్తి అంటాం. అయితే చూడండి, నజరానా అంటే ఏంటంటే రైతు తను సాగు చేస్తున్నటువంటి భూమిలో అంటే తర్వాత సంవత్సరంలో కూడా అదే భూమిని పండించాలనుకోండి, ఆ జమీందారికి ముందుగా అడ్వాన్స్ ఇవ్వాలి. తర్వాత సంవత్సరంలో నువ్వు అదే భూమిని సాగు చేయాలి లేదా వేరే భూమిని ఏదైనా సాగు చేయాలంటే కనుక ముందుగా ఈ జమీందారికి ఏం చేస్తామంటే అడ్వాన్స్ ఇస్తాము. అలా అడ్వాన్స్ ఇచ్చేదాన్ని ఏమంటామంటే నజరానా అంటాం. నార్మల్గా ఇప్పుడు మనకున్నటువంటి సిస్టమ్ ఏంటి అంటే రైతు ఎవరిదైనా భూమిని కౌలుకి తీసుకున్నాడు అనుకోండి, సాగు చేశాడు అనుకోండి, ఆ పంట పండించిన తర్వాత వచ్చిన పంటలో తమ యొక్క కమిషన్ ఇస్తాడు. దానివల్ల పెద్ద నష్టం ఉండదు. కానీ ఇలా వచ్చే సంవత్సరం పంటకి కూడా ఈ ముందుగా చెల్లించడం వల్ల ఏమైందంటే ఆ రైతుల దగ్గర డబ్బులు లేక వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి ఎక్కువ వడ్డీకి తెచ్చి నష్టపోతూ ఉండేవారు.
కాబట్టి చూడండి, నజరానా అంటే ఏంటంటే తర్వాత వచ్చి సంవత్సరంలో చేసేటువంటి పంటకి ముందుగా ఇచ్చేటువంటి అడ్వాన్స్. మరి బెదోబ్లీ అంటే ఏంటంటే ఈ జమీందారికి రైతు పన్ను కనుక చెల్లించలేదనుకోండి, రైతు పన్ను చెల్లించలేదనుకోండి, ఆ భూమి నుంచి రైతుని తరిమేస్తారు. పన్ను చెల్లించలేనటువంటి రైతుల్ని తమ భూమి నుంచి తరిమి వేయడాన్ని ఏమంటామంటే బెదోబ్లీ అంటాం. తరిమి వేసి మళ్ళీ కొత్త రైతుని తీసుకుంటూ ఉంటారు. తర్వాత వెట్టి లేదా బ్యాగర్ అంటే ఏంటి? ఫ్రీగా వర్క్ చేయడం అండి. ఫ్రీగా వర్క్ చేయడం అంటే ఏంటి? ఈ జమీందారుల భూమి ఏదైతే ఉందో అందులో కొంతమంది రైతులు ఏంటంటే ఉచితంగా సేవ చేస్తూ ఉండాలి, ఉచితంగా సేవ చేస్తూ ఉండాలి. దాన్నే వెట్టి లేదా బ్యాగార్ అంటాం. తర్వాత గొత్తి అంటే వంశపారపర్యంగా ఇంకా సేవ చేయడం అండి. వంశపారపర్యంగా సేవ చేయడం. చూడండి, దీన్ని సింపుల్గా చెప్పాలంటే అడ్వాన్స్ అనుకోవచ్చు అండి. ఇది తరిమివేయడం, పన్ను చెల్లించిన పక్షంలో తరిమివేయడం అండి. వెట్టి బ్యాగార్ అంటే ఉచితంగా సేవ చేయడం. ఇదేంటంటే వంశపారపర్యంగా సేవ చేయడం అండి. జాగ్రత్తగా చూడాలి. నజరానా అంటే అడ్వాన్స్ ఇవ్వడము, బెదోబ్లీ అంటే తరిమి వేయడము, వెట్టి మరియు లేదా బ్యాగార్ అంటే ఉచితంగా చేయాలండి, గొత్తి అంటే వంశపారపర్యంగా. మన పూర్వకాలంలో చాలా ఎక్కువ ఉండేదండి ఈ విధానం. తన తరాలు అంటే నేను పోతే నా కొడుకు, నా కొడుకు పోతే వాళ్ళ కొడుకు అంటూ ఏం చేస్తారంటే జమీందారుల దగ్గర సేవ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే దీన్ని గొడ్డు చాకిరీ అంటాం. వెట్టి చాకిరీ కూడా కదండి, గొడ్డు చాకిరీ అంటాం. అయితే ఇంతగా సేవ చేసినందుకు వీళ్ళకి ఏమైనా మనీ ఇస్తారా అంటే ఇవ్వరండి. ఏం చేస్తారంటే 3 పూట్ల భోజనం పెడతారు, పండగ వచ్చినప్పుడు బట్టలు ఇస్తారు. అది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు కూడా. అలా ఏంటంటే వాడి జీవితం మొత్తం ఈ జమీందారులకి సేవ చేసే విధానాన్ని ఏమంటామంటే గొత్తి అంటాం. అయితే ఈ విధానాల వల్ల ఏమయ్యేదంటే జమీందారులు ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొనకుండానే అనేక లాభాలు సంపాదిస్తూ ఉండేవారు. అంతేకాకుండా వీరి విధానాల వల్ల వీళ్ళందరూ దోపిడీకి గురవుతూ ఉండేవారు. సో ఈ దోపిడీకి గురవడం వల్ల ఈ రైతులు ఏం చేస్తారంటే జమీందారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. అది ఒక కారణం అండి. మరి వడ్డీ వ్యాపారస్తులు ఈ రైతుల్ని బ్రిటిష్ వారు మరియు జమీందారులతో పాటు దోచుకున్నటువంటి మరొక వర్గం ఏదైనా అంటే వడ్డీ వ్యాపారస్తులండి. వీళ్ళు ఏం చేసేవారు? రైతులకి పంటను సాగు చేయడానికి పెట్టుబడి అవసరం అండి. అంటే టైంకి పిండి వేయడము, తర్వాత పొలంలో వర్క్ చేయించడానికి కొంత అమౌంట్ అవసరం అవుతూ ఉంటుంది. అందుకని వీళ్ళు ఏం చేసేవారంటే వడ్డీ వ్యాపారస్తులు రైతులకి ఎక్కువ వడ్డీ మీద అప్పులు ఇస్తూ ఉండేవారు. దాంతో ఈ రైతులు ఈ వడ్డీ కట్టలేక ఏం చేసేవారంటే తమ యొక్క పొలాల్ని ఈ వడ్డీ వ్యాపారస్తులు లాక్కునేవారండి, స్వాధీనం చేసుకునేవారు. వడ్డీ వ్యాపారస్తులు ఏం చేసేవారు? రైతులకి అప్పులు ఇచ్చేవారండి. ఆ రైతులు ఈ వడ్డీ అసలు కట్టలేక ఏం చేసేవారంటే ఈ తమ యొక్క పొలాలను వడ్డీ వ్యాపారస్తులకి ఇచ్చేసేవారు, అంటే బలవంతంగా లాగేసుకునేవారు. దానితో ఈ రైతులు ఏం చేస్తారంటే వడ్డీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరుగుతుంది. సో ఇవి ఏంటంటే రైతులు ఉద్యమం చేయడానికి గల ప్రధాన కారణాలు. ఒకటేంటండి బ్రిటిష్ వారు అనుసరించినటువంటి ఆర్థిక దోపిడీ విధానాలు, అలాగే జమీందారులు అనుసరించినటువంటి ఆర్థిక దోపిడీ విధానాలు, అలాగే వడ్డీ వ్యాపారస్తులు అనుసరించినటువంటి ఆర్థిక దోపిడీ విధానాలు ఈ రైతుల ఉద్యమానికి గల కారణాలు. అయితే చూడండి, మరి ఈ ఉద్యమాలు ఏ ప్రాంతంలో జరిగాయి, దానికి ఎవరు నాయకత్వం వహించారు, ఏ కారణం చేత జరిగాయి అనేటువంటి కాన్సెప్ట్ గురించి చెప్పుకుంటాము. అయితే చూడండి, ఈ రైతుల ఉద్యమాల్లో మొదటిగా నీలిమందు అంటే రైతులు చేసినటువంటి ఉద్యమాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఉద్యమాల గురించి మనం చెప్పుకుంటామండి. ఆ 100కి పైగా ఉన్నటువంటి ఉద్యమాలన్నీ చెప్పుకోవడం అంటే కష్టం కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇస్తాడో వాటి గురించే మనం చెప్పుకుంటాము. నీలిమందు విప్లవం అంటామండి. ఇది 1859 నుంచి 1860 వరకు జరిగిందండి. 1859 నుండి 1860 వరకు జరిగింది. ఏ ఉద్యమం అండి? ఇది నీలిమందు ఉద్యమం. అయితే ఇది ఎక్కడ జరిగింది అంటే బెంగాల్లో జరిగిందండి. బెంగాల్లో జరిగింది. అయితే ఈ ఉద్యమానికి నాయకులు ఎవరు? ఈ ఉద్యమానికి నాయకులు ఎవరంటే దిగంబర బిశ్వాస్, అలాగే విష్ణు బిశ్వాస్. చూడండి, నీలిమందు విప్లవం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందండి? 1859 నుండి 1860 వరకు జరిగింది. అయితే ఇది ఎక్కడ జరిగింది? బెంగాల్లో జరిగింది. దీనికి నాయకులు ఎవరు? దిగంబర బిశ్వాస్, అలాగే విష్ణు బిశ్వాస్. అయితే తిరుగుబాటు జరిగిందంటే ఏదో కారణం ఉండాలిగా. ఆ కారణం ఏంటంటే బెంగాల్లోని నదియా అనేటువంటి ఒక జిల్లా ఉంటుందండి.
ఈ నదియా అనేటువంటి జిల్లాలో గోవిందాపూర్ అనేటువంటి గ్రామం ఉంటుంది. ఈ గోవిందాపూర్ అనేటువంటి ప్రాంతంలో బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే ఈ రైతులతో బలవంతంగా ఈ నీలిమందు సాగు చేయిస్తారండి. నీలిమందు పంటని సాగు చేయిస్తారు. ఎక్కడ? గోవిందాపూర్లో. అది ఈ మొదటి కాలంలో. అయితే ఏమవుద్ది, ఈ గోవిందాపూర్లో పండించేటువంటి బలవంతపు సాగు ఏదైతే ఉందో తర్వాత కాలంలో ఏమవుద్దంటే బెంగాల్ మొత్తం విస్తరిస్తుందండి. దాంతో ఈ నీలిమందు పంట ఇబ్బంది పడడం వల్ల నీలిమందు పంటను పండించడం రైతులకు ఇబ్బంది కలగడం వల్ల ఏమవుద్దంటే ఈ రైతులందరూ తిరుగుబాటు చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ విప్లవానికి పేరేంటండి? నీలిమందు విప్లవం లేదా నీలి విప్లవం అని కూడా అంటాం. దాన్ని నీలి విప్లవం అంటాం, ఇండిగో రెవల్యూషన్ అంటాం. ఓకేనండి. అయితే విప్లవం ఎక్కడ జరిగింది? బెంగాల్లో జరిగింది. దీనికి కారణం ఏంటి? బెంగాల్లో ఉన్నటువంటి గోవిందపూర్లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవారు? బలవంతంగా నీలిమందు పంటను సాగు చేయించేవారు. తర్వాత అది ఏమైంది? బెంగాల్ మొత్తం స్ప్రెడ్ అయింది. దాంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. నీలిమందును బలవంతంగా పండించడం అనే పద్ధతి వల్ల చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకు అంత బలవంతంగా చేయించేవారంటే బ్రిటిష్ వారు నీలిమందును పండిస్తే కనుక మీకు లోన్ ఇస్తామని చెప్పి కొంత డబ్బులు ఇచ్చారు, రుణాలు ఇచ్చేవారు. ఆ రుణాలను ఏమంటామంటే దదోన్ అంటామండి. ఏమంటాము? దదోన్లు అంటాము. ఆ లోన్ ఏమంటాము? దదోన్. నీలిమందును పండించడానికి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేటువంటి రుణాన్ని ఏమంటామంటే దదోన్లు అంటాం. అయితే రుణం ఇచ్చిన తర్వాత ఏం చేసేవారంటే ఆ రుణాన్ని రైతులు కట్టరు చూడండి. అందువల్ల ఆ రుణం తీరే వరకు ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా నీలిమందును పండించాలని చెప్పి ఒక కొత్త విధానాన్ని రూపొందించారు. దాంతో పాపం వీళ్ళు చాలా ఇబ్బందులు పడి ఏం చేస్తారు? చివరికి కోపం వచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని చేయడం జరుగుతుంది. ఈ ఉద్యమానికి నాయకులు ఎవరు? దిగంబరన్ బిశ్వాస్ అలాగే విష్ణు బిశ్వాసం. అయితే ఈ ఉద్యమం మొదట్లో చిన్నగా ప్రారంభమవుతుంది, కానీ తర్వాత కాలంలో మంచిగా బలం పుంజుకుంటుందండి. అంటే గొప్ప స్థాయిలో ఈ ఉద్యమం జరుగుతుంది. ఎందుకనంటే హరిశ్చంద్ర ముఖర్జీ ఇతను బెంగాల్లో ఉంటాడండి. ఇతను హిందూ పేట్రియాట్ అంటే దేశభక్తుడు అని అర్థం. పేట్రియాట్ అంటే అర్థం ఏంటండి? దేశభక్తుడు. పేట్రియాట్ అంటే అర్థం ఏంటి? దేశభక్తుడు. ఈ హిందూ పేట్రియాట్ అనేటువంటి పత్రికకి ఈ హరిశ్చంద్ర ముఖర్జీ సంపాదకుడిగా పనిచేస్తాడండి. సంపాదకుడు అంటే ఎడిటర్. అంటే ఆ మ్యాగజైన్లో ఏ న్యూస్ ఉండాలి, ఎలా ఉండాలి అనేటువంటిది చూసుకునేటువంటి వ్యక్తిని ఏమంటామంటే సంపాదకుడు లేదా ఎడిటర్ అంటాం. అయితే చూడండి, హిందూ పేట్రియాట్ అనేటువంటి పత్రిక సంపాదకుడు ఎవరు? హరిశ్చంద్ర ముఖర్జీ. ఇతను సపోర్ట్ ఇస్తాడు ఈ ఉద్యమానికి. ఈ బెంగాల్లో నీలిమందుకు వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమానికి సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? హరిశ్చంద్ర ముఖర్జీ. ఇతను ఏ పత్రిక అండి? హిందూ పేట్రియాట్. ఎప్పుడైతే సపోర్ట్ ఇచ్చాడో ఈ నీలిమందు వల్ల రైతులు పడినటువంటి ఇబ్బందుల గురించి తన పత్రికలకు ఎప్పుడప్పుడు ప్రచారం చేస్తూ ఉంటాడు. రెండోది ఏంటి అంటే దీన బంధుమిత్ర. ఇతను బెంగాల్లో ఉన్నటువంటి గొప్ప మేధావి అండి. ఈ దీన బంధుమిత్ర ఏం చేస్తారంటే నీలి దర్పం అంటే అర్థం అండి. ఓకే, నీలిమందు వల్ల ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని చూపించింది కాబట్టి నీలి దర్పణం చేస్తారండి, చెప్పారండి. బెంగాల్లో రాశాడండి. బెంగాల్లో ఒక నాటకాన్ని రచించాడు. ఎవరండి? దీన బంధుమిత్ర అనేటువంటి వ్యక్తి నీలి దర్పణ్ అనేటువంటి ఒక నాటకాన్ని బెంగాల్లో రచించి దాన్ని ఎక్కడికక్కడ ప్రచురితం చేస్తాడు. ఇలా ఈ హరిశ్చంద్ర ముఖర్జీ హిందూ పేట్రియాట్ ద్వారా ప్రచారం చేయడం వల్ల, అలాగే దీనబంధుమిత్ర నీలి దర్పణ్ అనేటువంటి నాటకాన్ని రాయడం ద్వారా ఏమవుద్దంటే బెంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఈ విషయం అర్థమవుద్ది. దాంతో ఈ బెంగాల్లో ఉన్నటువంటి మేధావి వర్గం ఏదైతే ఉందో ఆ మేధావి వర్గం ఈ ఉద్యమానికి సపోర్ట్ ఇస్తుంది. భారతదేశంలో గొప్ప వ్యక్తులందరూ ఎక్కడ ఉన్నారంటే బెంగాల్లో ఉన్నారండి. జాతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తులు కూడా బెంగాలే. అందుకనే జాతీయ కాంగ్రెస్ మితవాదుల యుగాన్ని ఏమంటామంటే ఈ బెంగాల్ కాంగ్రెస్ వాదులు అంటాం. కాబట్టి జాతీయవాదం బాగా పెరిగింది. అలాగే గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఎక్కడ ఉండేవారంటే బెంగాల్లో ఉండేవారు. కాబట్టి ఆ వ్యక్తులందరూ ఈ ఉద్యమానికి సపోర్ట్ ఇవ్వడంతో బ్రిటిష్ గవర్నమెంట్కి అర్థమైంది ఏమనంటే ఇక్కడ ఉద్యమం బాగా పెరిగింది కాబట్టి మనం దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి 1860లో
శాతన్కార్ అనేటువంటి వ్యక్తి నేతృత్వంలో ఒక కమిటీని వేస్తుంది. ఈ కమిటీ సిఫార్సు మేరకు ఏం చేస్తుందంటే 1860లో బలవంతంగా నీలి మందును సాగు చేసే విధానాన్ని రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఉద్యమం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందండి? 1859 నుంచి 1860 వరకు జరిగింది. దానికి కారణం ఏంటంటే రైతులు తిరుగుబాటు చేయడం వల్ల 1860లో బ్రిటిష్ గవర్నమెంట్ ఈ విధానాన్ని రద్దు చేసింది. అయితే ఈ కమిటీకి అధ్యక్షుడు ఎవరండి? శాతన్కార్. ఎవరండి? శాతన్కార్. అయితే చూడండి, నీలి దర్పణ్ అనేటువంటి నాటకం ఉంది చూడండి, ఇది ఏ భాషలో రచించాడండి? బెంగాల్లో రచించడం జరిగింది. అయితే దీన్ని ఆంగ్లంలోకి అనువదించినటువంటి వ్యక్తి, ఆంగ్లంలోకి అనువాదం చేసినటువంటి వ్యక్తి ఎవరని అడిగితే మైకేల్ మధుసూదన్. మైకేల్ మధుసూదన్. ఇది 1859 నుంచి 60 వరకు జరిగినటువంటి నీలిమందు విప్లవం. ఓకే, దీని తర్వాత పబ్నా తిరుగుబాటు. దీని తర్వాత మనం చెప్పుకునేటువంటి ఇంకొక తిరుగుబాటు ఏంటంటే పబ్నా తిరుగుబాటు. పబ్నా ఉద్యమం గుర్తుపెట్టుకోండి. పబ్నా ఉద్యమం ఇది 1872 నుండి 1875 వరకు జరిగిందండి. పబ్నా ఉద్యమం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1872 నుండి 1875 వరకు జరిగింది. అయితే చూడండి, ఈ ఉద్యమం ఎక్కడ జరిగిందంటే ఇది కూడా బెంగాల్లోనే జరిగింది. ఇది కూడా ఎక్కడ జరిగిందండి? బెంగాల్లోనే జరిగింది. అయితే దీనికి నాయకులు ఎవరు? నాయకులు ఎవరైనా అడిగితే కేశవ చంద్రరాయ్. కొన్నిటిలో ఇశాంత్ చంద్రరాయ్ అని ఉంటుందండి. ఇశాంత్ చంద్రరాయ్ అని ఉంటుంది. కొన్ని బుక్స్లో కేశవ చంద్రరాయ్ అని ఉంటుంది, కొన్నిటిలో ఇశాంత్ చంద్రరాయ్ అని ఉంటుంది. అయితే హిస్టరీలో మీరు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఎక్కువ పదాలు మ్యాచ్ అయితే చాలు చంద్రరాయ్ అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇతనితో పాటు శంభునాథ్ పాల్. ఓకేనండి. తర్వాత చూడండి, ఈ కేశవ చంద్రరాయ్ అలాగే శంభునాథ్ పాల్ అనేటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఈ పబ్నా ఉద్యమానికి సపోర్ట్ ఇస్తారు. అయితే ఈ ఉద్యమం కూడా గొప్ప స్థాయిలో అభివృద్ధి చెందుతుందండి. చూడండి, ఈ ఉద్యమం పబ్నా ఉద్యమం ఎక్కడ జరిగింది? బెంగాల్లో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1872 నుండి 75 మధ్య కాలంలో జరిగింది. అయితే దీని నాయకులు ఎవరు? కేశవ చంద్రరాయ్ అలాగే శంభునాథ్ పాల్. మరి అయితే ఈ ఉద్యమం ఎందుకు జరిగింది అంటే జమీందారులు చేసినటువంటి దోపిడీ. మీకు ఆల్రెడీ చెప్పాను, జమీందారులు ఏ విధంగా దోపిడీ చేస్తారని చెప్పాను. నజరానా, తర్వాత బెదోబ్లి, తర్వాత వెట్టి, తర్వాత గొత్తి, ఈ విధానాల ద్వారా ఏం చేసేవారంటే ఈ బెంగాల్లో ఉన్నటువంటి ఈ రైతుల దగ్గర నుంచి దోపిడీ చేస్తూ ఉండేవారు. అందుకని ఏం చేస్తారంటే ఈ జమీందారులు చేసిన దోపిడీకి వ్యతిరేకంగా ఈ పబ్నాలో ఉన్నటువంటి రైతులు, అంటే బెంగాల్లో ఉన్నటువంటి రైతులు తిరుగుబాటు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, పబ్నా అనేటువంటిది ఎక్కడుందంటే బెంగాల్లో ప్రాంతం అండి. ఈ పబ్నాలోని జమీందారులు రైతుల్ని దోపిడీ చేయడం వల్ల ఈ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. దీనికి నాయకులు కేశవ చంద్రరాయ్ అలాగే శంభునాథ్ పాల్. అయితే ఈ ఉద్యమానికి 1874లో ఆర్సి దత్, ఈ ఉద్యమానికి సంబంధించి 1874లో ఆర్సి దత్ ఒక బుక్ రాస్తాడండి. ఏంటంటే బెంగాల్ రైతాంగం అంటే పెసెంట్రీ ఆఫ్ బెంగాల్. పెసెంట్రీ ఆఫ్ బెంగాల్ అనేటువంటి ఒక బుక్ రాస్తారు. ఆ బుక్ రాసి ఏం చేస్తారంటే బెంగాల్లో ప్రచురితం చేస్తారు. ఎవరు? ఆర్సి దత్. పెసెంట్రీ అంటే రైతాంగం అని అర్థం. బెంగాల్లో ఉన్నటువంటి రైతుల కష్టాల గురించి బుక్ రాసి ప్రచారం చేస్తారు. ఎవరండి? ఆర్సి దత్. ఎప్పుడండి? 1874లో. దీంతో ఏమవుతుందంటే 1885లో బెంగాల్ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొస్తుంది. ఏంటంటే బెంగాల్ కౌలుదారీ చట్టం. దీన్ని ఏమంటామంటే బెంగాల్ టెనెన్సీ యాక్ట్ అంటామండి. బెంగాల్ టెనెన్సీ యాక్ట్.
1885లో బెంగాల్ కౌలుదారీ చట్టం లేదా దానికే బెంగాల్ టెనెన్సీ యాక్ట్ అంటాము, అది తీసుకురావడం జరిగింది బెంగాల్ ప్రభుత్వం. దీని ప్రకారం ఏంటంటే 12 సంవత్సరాలు ఎవరైతే కౌలుదారులుగా చేస్తారో 12 సంవత్సరాలు కౌలుదారులుగా చేసినటువంటి వ్యక్తులకి విముక్తి. అంటే ఒక జమీందారు కింద ఎవడైనా సరే 12 సంవత్సరాలు కౌలుదారిగా పనిచేస్తాడు అనుకోండి, వాడికి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉంటాయి. ఈ జమీందారు చెప్పినట్టుగా చేయాల్సిన అవసరం లేదు, వాడి దగ్గర వెట్టి చాకరీ చేయాల్సిన అవసరం లేదు, గుడ్డి చాకరీ చేయాల్సిన అవసరం లేదు. అది ఏ చట్టం అండి? 1885లో బెంగాల్ కౌలుదారీ చట్టము. ఓకేనా? దీనికి ఇంకొక పేరు బెంగాల్ టెనెన్సీ యాక్ట్. దీని ప్రకారం ఏం చేస్తారు? 12 సంవత్సరాలు కౌలుదారులుగా చేస్తే వాళ్ళకి రక్షణ కల్పించడం జరుగుద్ది. అయితే చూడండి, ఈ తిరుగుబాటు పేరేంది? పబ్నా ఉద్యమం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1877 నుండి 1875 వరకు జరిగింది. ఎక్కడైనా అడిగాడు అనుకోండి బెంగాల్, లేదనుకోండి పబ్నా అని కూడా చెప్పొచ్చు. బెంగాల్లో జరిగింది, చూసుకోండి. ఓకే, నాయకులు ఎవరైనా అడిగితే కేశవ్ చంద్ర రాయ్, అలాగే శంభునాథ్ పాల్. అయితే దీనిపైన బుక్ రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆర్సి దత్. బుక్ పేరు ఏంటంటే ప్యాసెంటరీ ఆఫ్ బెంగాల్ లేదా బెంగాల్ రైతాంగం. ఎప్పుడు రాశాడండి? 1874లో. అయితే ఎప్పుడైతే ఈ చట్టం తీసుకొచ్చాడో ఈ ఉద్యమం కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చట్టం ద్వారా ఈ యొక్క రైతులకి జమీందారుల దగ్గర నుండి కొంత విముక్తి దొరుకుతుందన్నమాట. అయితే దీని తర్వాత ఇది పబ్నా ఉద్యమం అండి. దీని తర్వాత మరొక ఉద్యమం ఏంటంటే దక్కన్ అల్లర్లు అంటాం, లేదా ఇంకొక పేరు ఏంటంటే సావుకారుల వ్యతిరేక ఉద్యమం అంటాం. చూడండి, దక్కన్ అల్లర్లు లేదా సావుకారుల వ్యతిరేక ఉద్యమం అంటాం. చూడండి, నెక్స్ట్ ఏంటండి? దక్కన్ అల్లర్లు లేదా సావుకారుల వ్యతిరేక ఉద్యమం అంటాం. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 1875 నుండి 79 వరకు జరిగిందండి. 1875 నుండి 79 వరకు జరిగింది. అయితే ఏంది అసలు దక్కన్ అల్లర్లు ఏంది లేదా సావుకారుల వ్యతిరేక ఉద్యమం అంటే ఏంటంటే చూడండి, ఈ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ఉంటాయి. సతారా, అలాగే సోలాపూర్, తర్వాత అహ్మద్ నగర్, తర్వాత పూనా. చూడండి, మహారాష్ట్రలోని సతారా, సోలాపూర్, అహ్మద్ నగర్, పూనా ఈ ప్రాంతాల్లో ఏమవుద్దంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుజరాతీ మార్వాడీలు ఉంటారు. చూడండి, గుజరాతీ మార్వాడీలు, వాళ్ళకి ఇంకొక పేరు సేట్లు అని కూడా అంటామండి. సేట్లు అంటాం. వాళ్ళకి ఇంకొక పేరు సావుకారులు అని కూడా అంటాం. వీళ్ళు చేసే పని ఏంటి అంటే వడ్డీ వ్యాపారం అండి. వడ్డీ వ్యాపారం అంటాం. చాలా జాగ్రత్తగా చూడాలి. ఈ సతారా, సోలాపూర్, అహ్మద్ నగర్, పూనాలో రైతులు ఈ సావుకారులు లేదా మార్వాడీలు లేదా సేట్లకు వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమం కాబట్టి దీనికి దక్కన్ అల్లర్లు అని పేరు పెట్టాం. ఈ 4 ప్రాంతాల్లో చేసిన తిరుగుబాట్లకి ఏమని పేరు పెట్టామండి? దక్కన్ అల్లర్లు అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. మరి సావుకారుల వ్యతిరేక ఉద్యమాన్ని ఎందుకు అన్నాము అంటే ఈ ఉద్యమం వడ్డీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా జరిగింది. ఎవరా వడ్డీ వ్యాపారస్తులు అంటే మార్వాడీలు. వాళ్ళని ఏమని పిలిచేవారు? సావుకారులు అని పిలిచేవారు. అందుకనే సావుకారులకు వ్యతిరేక ఉద్యమం, సావుకారుల యొక్క వ్యతిరేక ఉద్యమం అని చెప్పి కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. అయితే ఈ ఉద్యమం ఎందుకు జరిగిందని చెప్పారండి? ఈ వడ్డీ వ్యాపారస్తులు లేదా మార్వాడీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేసేవారంటే రైతులకి ఎక్కువ వడ్డీకి ఇచ్చి ఏం చేసేవారంటే డబ్బులు కట్టలేని పక్షంలో వాళ్ళ యొక్క పొలాలను స్వాధీనం చేసుకుంటూ ఉండేవారు. దాంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏం చేస్తారండి? తిరుగుబాటు చేస్తారు. అయితే ఈ తిరుగుబాటుకి సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరని అడిగితే మహాదేవ గోవిందర్ అనడే. ఇతను చూడండి, మహాదేవ గోవిందర్ అనడే పూనా సార్వజనిక్ సభ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశాడండి. 1870లో పూనాలో ఏర్పాటు చేశాడు. పూనా సార్వజనిక్ సభ అంటాం. పూనా సార్వజనిక్ సభ. ఈ సభ ఏం చేస్తుందంటే బ్రిటిష్ వారికి రైతులకి మధ్య ఏదైనా కష్టాలు ఉన్నాయనుకోండి ప్రభుత్వానికి తెలియజేయడం, అలాగే ప్రభుత్వ నిర్ణయాలు రైతులకు తెలియజేయడం, ఇలా మధ్యవర్తిత్వం వహిస్తూ రైతులకు సేవ చేయడం కోసం చేయబడినటువంటి సంస్థ ఏంటంటే పూనా సార్వజనిక్ సభ అండి. ఈ సభ ఎవరు ఏర్పాటు చేశారండి? మహాదేవ గోవిందర్ అనడే. ఇంతో పాటు చిప్లుంకర్ ఉంటాడు, అలాగే
దేశాయ్ ఉంటాడండి. ఓకే, పక్కన పెట్టండి. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే మహాదేవ గోవిందర్ అన్నాడు, ఇతను గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సార్వజనిక సభ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఉద్యమానికి సపోర్ట్ ఇస్తుంది. ఈ పూర్వ సార్వజనిక సభ ఏం చేస్తుందండి, ఈ దక్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి సతారా రైతులు, సోలాపూర్, అలాగే అహ్మద్ నగర్, పూనాలో ఉన్నటువంటి రైతులు చేసినటువంటి తిరుగుబాటుకి సపోర్ట్ ఇస్తుంది. దాంతో ఈ ఉద్యమం కూడా ఏమవుతుందంటే మంచి బలం పుంజుకోవడం జరుగుతుంది, అంటే తీవ్ర స్థాయికి విస్తరించడం జరుగుతుంది. దాంతో ప్రభుత్వం స్పందించి ఏం చేస్తుందంటే 1879లో ఒక చట్టం తీసుకొస్తుంది. ఏంటంటే అది డక్కన్ అగ్రికల్చరల్ రిలీఫ్ యాక్ట్ అండి. రిలీఫ్ యాక్ట్ 1879లో డెక్కన్ అగ్రికల్చరల్ రిలీఫ్ యాక్ట్ అనేటువంటి దాన్ని తీసుకొస్తుంది ఈ ఉద్యమం వల్లనే. ఎక్కడండి, ఈ దక్కన్ ప్రాంతంలో. సో దాంతో ఏమవుతుందంటే చూడండి, దక్కన్ అగ్రికల్చరల్ రిలీఫ్ వాళ్ళకి ఏం చేస్తారంటే కొంచెం విశ్రాంతి కల్పిస్తారనమాట. ఎలా అంటే చూడండి, ఈ వడ్డీ వ్యాపారస్తులు ఏం చేసేవారు అంటే ఎవరైతే డబ్బులు తీసుకొని వడ్డీ లేదా అసలుకు చెల్లించారో వాళ్ళని జైలుకు పంపిస్తూ ఉండేవారండి. వాళ్ళపైన కేసు పెట్టి ఏం చేసేవారు, జైలుకి పంపించేవారు. రెండోది ఏంటి అంటే వాళ్ళ యొక్క భూముల్ని స్వాధీనం చేసుకునేవారండి. అయితే చూడండి, ఈ వడ్డీ వ్యాపారస్తులుకి వ్యతిరేకంగా ఎందుకు చేశారంటే ఈ అప్పు తీసుకున్నటువంటి రైతులు డబ్బు చెల్లించకపోతే జైలుకి పంపించేవారండి. రెండోది ఏంటి, వాళ్ళ భూముల్ని స్వాధీనం చేసుకునేవారు. దాంతో తిరుగుబాటు చేశారు. అయితే ఎప్పుడైతే ఉద్యమం చేశారో ఆ ఉద్యమం ఫలితంగా ఏమైందండి, 1879లో డెక్కన్ అగ్రికల్చరల్ రిలీఫ్ యాక్ట్ అనేటువంటిది తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఒకవేళ రైతు డబ్బులు చెల్లించకపోతే జైల్లో పెట్టరాదు. రెండోది ఏంటి, వారి యొక్క భూముల్ని స్వాధీనం చేయరాదు. ఈ రెండింటిని రద్దు చేశారండి. సింపుల్గా చెప్పాలంటే ముందు ఏ అయితే విధానాలు ఉన్నాయో ఆ రెండింటికి అధికారాలు లేకుండా చేశారనమాట. కాబట్టి అంటే సింపుల్గా చెప్పాలంటే కాల్మనీ కేసు వచ్చిందండి రీసెంట్లీ. కాల్మనీ కేసు ఏంటంటే అప్పు ఇచ్చిన వాడు అప్పు తీసుకున్న వాడిని గట్టిగా అడగకూడదు, అడిగితే కేసు అనమాట. ఎలా ఈ విధానాన్ని తీసుకొచ్చారండి, ఎక్కడండి, దక్కన్లో. ఓకేనా. అయితే ఈ యొక్క ఉద్యమానికి సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరని అడిగితే మహాదేవ గోవిందర్ అనడే. దీన్ని ఏర్పాటు చేసినటువంటి సంస్థ పేరు ఏంటంటే పూర్వ సార్వజనిక సభ. ఎప్పుడు ఏర్పాటు చేశాడని అడిగితే 1870లో. ఇవి ఈ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, అలాగే జమీందారులు, వడ్డీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా జరిగినటువంటి కొన్ని తిరుగుబాట్లు. అయితే నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని తిరుగుబాట్ల గురించి మనం చెప్పుకోవడం జరుగుతుందండి. ఓకే.